టాక్సిక్ పేరెంట్స్ వల్ల ఏం జరుగుతుంది? టాక్సిక్ పేరెంటింగ్‌ని ఎలా గుర్తించాలి? ఒక 2 ఏళ్ళు అమ్మమ్మ దగ్గర, ఒక 5 ఏళ్ళు ఒక అత్తయ్య దగ్గర, 2 ఏళ్ళు ఇంకో అత్తయ్య దగ్గర, 4 ఏళ్ళు ఇంజినీరింగ్ హాస్టల్‌లో అలా మొత్తం బయటే పెరిగా. ఇక్కడ నేను టాక్సిక్ పేరెంటింగ్ అని చెప్తున్నాను గానీ, టాక్సిక్ పేరెంట్స్ అని చెప్పట్లేదు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు వీళ్ళ మధ్యలో బంధం ఎప్పుడైతే బాలేదో గుర్తుపెట్టుకోండి. అది వాళ్ళ పేరెంట్స్ తప్పు. నేను నా రెండో చెల్లి కలిసి ఉన్నాం కానీ మా ఇద్దరి మధ్యలో ప్రేమ దొరకలేదు. ఎందుకంటే మమ్మల్ని బాగా కొట్టేవాళ్ళు. ఒక్కొక్క చైల్డ్‌తో ఒక్కొక్క లాంటి బిహేవియర్. దీన్ని ట్రయాంగులేషన్ అంటారన్నమాట సైకాలజీలో. గోల్డెన్ చైల్డ్ అంటే నేను చెప్పింది చెప్పినట్టు వింటే. గోల్డెన్ చైల్డ్‌కి ఎట్లా ట్రీట్ చేసినానో అట్లా చూసుకుంటా. అంటే వాళ్ళకి ఫుల్ పాకెట్ మనీ ఇస్తా, వాళ్ళ ఇష్టం ఉన్న ఫ్రీడమ్ వాళ్ళకిస్తా, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా. కొన్ని కండిషన్స్ నా ఎక్స్‌పెక్టేషన్స్ ఫుల్‌ఫిల్ చేస్తే చాలు. నిమిషం పట్టదు నిన్ను ఇంట్లోంచి ఎల్లగొట్టేయడానికి. నీకు తెలుసు కదా పేరెంట్స్ ఎవరి ఫేవర్‌లో ఉన్నారో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయని నన్ను వార్నింగ్‌లు ఇయడం స్టార్ట్ చేసింది. మా చెల్లికి చెప్పిచ్చారు. మొహం మీద కొట్టు అన్నారు. మా చెల్లి చెప్పు తీసి కొట్టింది నన్ను. ఫేస్ మీద కొట్టి అని వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను చాలా ఏడ్చుకున్నా 2, 3 డేస్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా గురించి నేను రెగ్యులర్‌గా మీడియాలో మాట్లాడుతున్నా, కెమెరాలు పెట్టుకొని పాడ్‌కాస్ట్‌లు చేస్తున్నా కాబట్టి మీకు తెలుసు. ఆ నలుగురు చెల్లెలు మాట్లాడట్లేదు. దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ అ లాట్. మా అందరి చెల్లెళ్ళకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ దే కెన్ నిజాలు మాట్లాడగలిగితే, ఎక్నాలెడ్జ్ చేయగలిగితే, ఐ యామ్ హియర్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్.